సార్ ఒకసారి నేను గమనించాను ఏంటంటే మీకు దగ్గరగా ఎప్పుడు నేను లేను. ఉమ్, ఎప్పుడు జూమ్‌లో గాని, క్లాస్‌లో భీమవరంలో దూరంగా ఉన్నా గాని, ఒక్కసారి కూర్చుంటేనే ఒక అదో రకమైన అనుభూతి వచ్చింది సార్ నాకు. మీరు ఉమ్, అంకాపూర్‌లో వచ్చినప్పుడు మీ దగ్గర కూర్చున్నాను. అప్పుడు ఉమ్, అనిపించింది దగ్గర కూర్చున్నప్పుడు ఎంతైనా గురువు దగ్గర గురువు నీడలో ఉంటే అదో రకమైనటువంటి ఆనందం ఉంటది సార్. అట్లాగా ఉమ్, మీ దగ్గర కూర్చున్నప్పుడు నాకు అనిపించిందేందంటే, ఉమ్. సారు ఇలా అక్కడ మీకు కాలు దగ్గర చూసాను. ఇన్ని ఆపరేషన్‌లయ్యాయి సార్‌కి. ఇలా ఉండం కూడా ఎంత చలాకీగా ఉండగలుగుతున్నారు. ఇదంతా ఎలా సాధ్యం అంటే అప్పుడు అర్థమైంది సార్. మీరు చెప్తా ఉంటారు గదా! అదంతా ధ్యాన సాధన అని జెప్పేసి. చూసాం సార్ అన్నీ కూడా మిమ్మల్ని. పత్రి గారు ఓ సందర్భంగా అన్నారు. అవును సార్. ఏమన్నారంటే, ఏమీ అక్కర్లేదయ్యా, నేను వచ్చినప్పుడు నేను ఉన్నప్పుడు నా దగ్గర కూర్చో, ఇంకేం అక్కర్లేదన్న. నిజంగా ఆయన ఏం చేస్తారంటే, నేను వచ్చినప్పుడు వెంటనే పిలిచి పక్కన కూర్చోబెట్టుకుంటారు. ఆ వైబ్రేషన్స్ అలా ఉంటాయి వాళ్ళకి. ఆ ఆరా, ఆ శక్తి అలా ఉంటుంది. అది కాన్షియస్ ఉన్నప్పుడైతే అర్థమైతది సార్. మామూలుగా కూర్చున్నోళ్ళకి అర్థం కాదది. ఉమ్, అవునవును, కరెక్ట్. మొదట్లో నాకు తెలీదు. ఏం చేసేవాడంటే, ఏదో మాట్లాడేయాలని చెప్పి ఏదేదో మాట్లాడేవాడు. డబ్బులు కూడా తినేవాడు. తర్వాత తర్వాత అర్థమైంది. ఆయన ఉపయోగించుకోవడం అంటే అక్కలేని మాటలు మాట్లాడడం కాదు, ఆయన దగ్గర కూర్చోవడమే. మౌనంగా కూర్చోవడం ఎఫెక్ట్ ఉంటుంది, ఎఫెక్ట్ ఎందుకు ఉంటుంది. మనకి ఇండియాకి సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రెసిడెంట్గా చేసేవాడు. ఆయన రమణ మహర్షి దగ్గరికి వచ్చి ఆయన దగ్గరే కూర్చుని వెళ్ళిపోయాడు. వారం రోజులు అలా కూర్చున్నాడు. ఆయన ఏమీ మాట్లాడక్కర్లేదు, ఆయన ఏమీ నాకు సమాధానం చెప్పక్కర్లేదు, ఆయన దగ్గర కూర్చుంటే చాలు, నా సందేహాలన్నీ తొలగిపోతాయి, నాలో గొప్ప మార్పులు వస్తాయని చెప్పి అంత పండితుడైన సర్వేపల్లి రాధాకృష్ణనే రమణ మహర్షి దగ్గర కూర్చుని ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండి వెళ్ళిపోయాడు అంటే రమణ మహర్షి ఎంత గొప్పవాడో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఇండియా ప్రెసిడెంట్ చేసినవాడు ఆయన. అపార చదువు ఉన్నవాడు ఆయన, పాండిత్యం ఉన్నవాడు. అది అంతటి గొప్ప వాళ్ళ సాహచర్యం అలా ఉంటుంది.